ఇండియాలో ఇండిగో సంక్షోభం ఒకటి నడుస్తుంది. అవును. దాదాపు 5,000 ఫ్లైట్స్ వాళ్ళు రద్దు చేశారని విన్నాము. దాదాపుగా సర్వీస్ ఆటో సిస్టమ్ అది. తక్కువ స్టాఫ్తో ఎక్కువ సర్వీస్ తీసుకోవటం అనేది ప్రోగ్రామ్. ఈ గందరగోళం గురించి ప్రపంచం అంతా మాట్లాడుతోంది. కానీ దీని వెనకాల వేరే ప్రోగ్రామ్ ఏదో ఉందనేది డౌట్. అంటే కొత్త నిబంధన ఏంటంటే పైలట్లకి ఎక్కువ విశ్రాంతి కావాలి. పైలట్ల ట్రైనింగ్ కూడా అదాని చేస్తున్నారని విన్నాం మనం. అంటే అదాని పేరుతో ఉంది. ఇంతకుముందు గందరగోళం ఉండేది. వీళ్ళు తయారు చేసినటువంటి పైలట్లని ఎలా తొయ్యాలి అనేది ఒక సమస్యగా ఉండేది. ఇప్పుడు ఆ సమస్యకి ఒక గేట్వే ఏర్పాటు చేశారు అన్ని చోట్ల నుంచి. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీని కంట్రోల్లోకి తీసుకోవటం అనే ప్రోగ్రాం వాళ్ళు బలంగా చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరూ బలయ్యారు. ఇద్దరూ సైలెంట్ గా ఉంటే లబ్ధి పొందుతారు. ఆ విషయం ఇద్దరికీ తెలుసు, అందుకని మౌనంగా ఉన్నారు. ఈ 48 గంటలు అనేటువంటి నిబంధనని సీరియస్ గా పట్టించుకుని కొత్త పైలట్లను రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. పైలట్ల స్కేర్సిటీ ఒకటి ఉంది దేశంలో. పైలట్ల వేతనాలు చాలా భారీగా ఉంటాయి. మేము కొత్త పైలట్లను రిక్రూట్ చేసుకుంటే మేము కూడా ఇంతకు ముందు వెళ్ళిపోయినటువంటి కింగ్ ఫిషర్ లాగాను మేము వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ ఉండాలంటే కుదరదు. ఈ మొనోపలి అనే దాన్ని బ్రేక్ చేయాలనే డిమాండ్ బలంగా ఉంది. ఇండిగోని కొంత డైల్యూట్ చేస్తూ నెమ్మదిగా దీన్ని టేక్ ఓవర్ చేయటం అనేది జరుగుతుంది. ఈ టేక్ ఓవర్ ఎవరికి పెడుతుంది అంటే గౌతమ్ అదానికి. రామ్మోహన్ నాయుడు పాయసంలో గరిటెలాంటోడు. అతనికి ఆ పాయసం వేడి తెలియదు, రుచి తెలియదు. అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ మనకు తెలుసు. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్కి కారణం మీరు ఈ రెస్ట్ ఇవ్వకపోవడం అనేది చెబుతూ, ఈ రెస్ట్ ఇవ్వాలి, ఎక్కువ మంది పైలట్లను రిక్రూట్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పి విమానయాన సర్వీసులు ప్రాఫిటబుల్గా నడవడానికి ఏ రకమైనటువంటి స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు జరగాలో అవన్నీ ఇండిగో పేరు చెప్పి చేసేస్తారు. ఓకే, ఇక్కడ ఒక కామెంట్ కూడా వినిపించారు సార్. యాక్చువల్గా అంటే మొనోపలి వస్తే ఎంత ప్రాబ్లమాటిక్గా ఉంటుందని కొద్దిమంది పొలిటీషియన్స్ కానీ కొద్దిమంది ఇది ఒకటి తీసుకొచ్చారు. బట్ ఇక్కడ చూస్తుంటే ఈ చేపను కూడా తినే ఒక పెద్ద చేప చేతిలోకి వెళ్ళిపోతున్నట్టు, మరింత మొనోపలిలోకి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తోంది. మొనోపలిని బ్రేక్ చేస్తున్నాము అని అంటే మనకి యాక్చువల్గా ఇది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అయి ఇండిగో అనేది ఈ ప్రోగ్రామ్కి ఉపయోగపడినందుకు గాను ఆ ఉపయోగపడినటువంటి సందర్భానికి సంబంధించి వాళ్ళకి పెద్దగా నష్టం జరగకుండా కూడా చూసుకుంటారు. వాళ్ళకి అర్థమైపోయింది సన్నివేశం. అంటే CEO తొలగింపు జరుగుతుంది. ముందు ఈ దేశంలోకి అదాని, అమిత్ షాల అనుమతి లేకుండా ఈగ కూడా ప్రవేశించే అవకాశం లేదు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు భరద్వాజ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఒక 1 వీక్ పైగానే ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్గా ఇండియాలో ఇండిగో సంక్షోభం ఒకటి నడుస్తుంది. దాదాపు 5,000 ఫ్లైట్స్ వాళ్ళు రద్దు చేశారని విన్నాము. అండ్ విమానాశ్రయాలు ఆల్మోస్ట్ ఒక రైల్వే స్టేషన్ లాగా రద్దీగా కనిపించాయి. చాలా ఒక కేయోస్ ఏర్పడింది. అంటే రద్దు వెనక జనరల్గా అంటే పైలట్ల కొరత కారణమా, లేకపోతే ఇంకా ఏమైనా వేరే డీప్గా ఉన్నాయా? అంటే ఇండిగో సర్వీసెస్ అనేవి, ఇండిగో కంపెనీ ప్రాఫిటబుల్గా ఉన్నటువంటి ఏకైక, భారతదేశంలో రకరకాల కంపెనీలు వచ్చినాయి. ప్రైవేట్ ఎయిర్వేస్ ఎప్పుడైతే వీళ్ళు తలుపులు తెరిచారో చాలా కంపెనీలు వచ్చినాయి, కానీ అన్నీ దాదాపుగా మూతపడిపోయినాయి. అవును. రామ్ చరణ్, మన తెలుగు హీరో రామ్ చరణ్ పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీ కూడా లేదు ఇప్పుడు. అవును. అలాగే కింగ్ ఫిషర్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా 65% వీళ్ళదే ఆక్యుపెన్సీ ఉంది ఇండిగోది. అవును. రెండోది ఎయిర్ ఇండియా, టాటా వారి కంట్రోల్లో నడుస్తున్నటువంటి వ్యవహారం. అంటే ఎందుకు ప్రాఫిటబుల్గా నడుపుతున్నారు వీళ్ళు, ఎందుకు వీళ్ళు పారిపోలేదు మిగిలిన వాళ్ళలాగా అంటే వీళ్ళు అనుసరిస్తున్నటువంటి మెథడ్ ఏమిటి ఆపరేషన్స్కి అనేది ఒకసారి చూస్తే దాదాపుగా సర్వీస్ ఆటో సిస్టమ్ అది. మనం హైదరాబాద్లో సర్వీస్ ఆటోలు చూస్తూ ఉంటాం. ఈ సర్వీస్ ఆటో సిస్టమే యథాతథంగా ఇండిగో వాళ్ళు ఇంటిమే అంటే దాన్ని అప్లై చేయటం ద్వారానే వాళ్ళు ప్రాఫిటబుల్గా మనగలుగుతున్నారు అనేది వాస్తవం. అంటే ఎలా జరుగుతుంది, వీళ్ళ ఫ్లైట్ ఆపరేషన్స్ చాలా ఎక్కువగా అనిపిస్తాయి. మీరు ఇందాక అన్నారు 4,000 క్యాన్సిల్ అయినాయని. ఈ 4,000 క్యాన్సిల్ అయిన దాదాపు 20,000 ఇవి ఉన్నాయి వాళ్ళవి. అంటే ఆ ఫ్లైట్ సర్వీసెస్ అంతే, ఫ్లైట్స్ కాదు, ఫ్లైట్ సర్వీసెస్. ఓకే, అంతవరకే. వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లైట్స్ ఇంటూ 5 వేసుకుంటే ఆ నెంబర్ వస్తుంది. ఓకే.
అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లైట్లు యాక్చువల్గా 500 లోపే. వీటితో ఇన్ని ఆపరేషన్స్ ఎలా చేస్తున్నారు వాళ్ళు? సర్వీస్ సెంటర్ సిస్టమ్. అంతే. ఓకే. అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా తక్కువ స్టాఫ్తో ఎక్కువ సర్వీస్ తీసుకోవటం అనేది ప్రోగ్రామ్. ఈ మధ్య కాలంలో మనకి వీళ్ళు అంతర్జాతీయ నామ్స్ ప్రకారం ఇక్కడ నిబంధనలు మార్చారు. 24లో మార్చారు. అది నిజానికి మార్చి కూడా దాదాపు సంవత్సరంన్నర అయింది. అయినప్పటికీ నిబంధనలు మార్చినా వీళ్ళలో మార్పు రాలేదు. ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మీరు అంటే కొత్త నిబంధన ఏంటంటే పైలట్లకి ఎక్కువ విశ్రాంతి కావాలి. అవును. పైలట్లకు విశ్రాంతి లేకపోతే యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వాళ్ళతో ప్రస్తుతం నడిపిస్తున్న దానికంటే కూడా 48 గంటలు కనీసం వాళ్ళకి విశ్రాంతి ఉండాలి. అంటే వారంలో 2 రోజులు గ్యాప్ ఉండాలి, వాళ్ళకి గ్యాప్ ఉండాలి. ఈ వారం రోజులు లో 2 రోజులు అనేది మనకి ఏకమొత్తంగా కాదు, వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్ట్ ఆ లెవెల్లో ఉండాలి. ఆ రెస్ట్ లేకపోతే కష్టం. కానీ వీళ్ళు ఎలా మాట్లాడతారంటే జనరల్గా ఫ్లైట్కి సంబంధించిన యాక్సిడెంట్లు జరిగేది టేక్ ఆఫ్ టైంలోను ల్యాండింగ్ టైంలోను. ఓకే. కాబట్టి టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఇవి 2 క్రిటికల్. ఆ టైంలో అప్రమత్తంగా ఉంటే ఓకే ప్రయాణ మార్గంలో జరిగినటువంటి యాక్సిడెంట్ల సంఖ్య చాలా తక్కువ, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ లాగానే ఉంటుంది. ఆ టైంలో కో పైలట్ మీద వదిలేసి పైలట్ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఓహో. అంటే సర్వీస్లో ఉండగానే రెస్ట్ కూడా దానిలో ఇంక్లూడ్ అయిపోయి నడుస్తుంది. కాబట్టి ఈ 48 గంటలు అనేటువంటి నిబంధనని సీరియస్గా పట్టించుకుని కొత్త పైలట్లను రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. అయితే పైలట్ని తీసుకుంటే ఏమిటి, పైలట్ల వేతనాలు చాలా భారీగా ఉంటాయి. అంటే జూనియర్ మీరు కొత్తగా ట్రైన్ అయ్యి వచ్చినటువంటి పైలట్ని తీసుకున్నా కానీ దాదాపుగా 1,50,000 కనీసం, మినిమం శాలరీ 1,50,000 ఇవ్వాల్సి ఉంటుంది. అదే మీరు ఇది 1.5 నుంచి మొదలు పెడితే దాదాపు 3.5, 4, 5 దాకా ఉండొచ్చు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే సీనియర్స్ని తీసుకుంటే అది 7.5 లక్షల నుంచి ఉన్నాయి వాళ్ళ రేట్లు. అందుకని ఈ పైలట్ల స్కేర్సిటీ ఒకటి ఉంది దేశంలో. చాలా మంది ఇక్కడ శిక్షణ తీసుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పేమెంట్ మోడ్ బాగాలేదు భారతదేశంలో అని చాలా మంది భారతదేశంలో తర్ఫీదు పొందినటువంటి పైలట్లు ఏదో పద్ధతిలో విదేశాల్లోకి వెళ్ళిపోవటం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలా వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు ఏదో ఇక్కడ కొడుతున్నారు సర్వీసెస్లో. కానీ వీళ్ళకి పేమెంట్స్ అనుకున్న స్థాయిలో ఇవ్వటం లేదు. ఇచ్చిన పేమెంట్స్ మేరకు వాళ్ళతో ఎంత సర్వీస్ చేయించుకోవాలో అంతకు మించి చేయించుకునేటువంటి పద్ధతిలో తయారయ్యారు. అలాగే చాలామంది ఓపెన్గా మాట్లాడటం లేదు, కానీ ఎంత మేరకు యాక్చువల్గా ట్రైన్డ్ క్రూ ఉంది అక్కడ అనేది కూడా అనుమానమే ఇండిగోలో. అంటే ఇన్ని నిబంధనల మధ్యలో కూడా వాళ్ళు ప్రాఫిట్ తీస్తున్నారు బయటికి. ఇంతకాలం తీస్తున్నారంటే వాళ్ళు ఎన్ని వైలేషన్స్కి పాల్పడి ఉంటారు, ఎంతగా వాళ్ళని భరించి ఉంటుంది. ఏది మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎంత భరించి ఉంటుంది అనేది కూడా చూడాలి. అయితే ఈ భరించటము ఇవన్నీ జరిగిపోయినాయి గత చరిత్ర. ఇప్పుడు పరిస్థితి ఏమిటి, ఇప్పుడు దాని క్రైసిస్ ఏమిటి అంటే ఈ నిబంధనలు ఎప్పుడైతే వాళ్ళు పాటించడం లేదో, ఒకవేళ పాటిస్తే జరగబోయేటువంటి పరిస్థితి ఇది. మేము కొత్త పైలట్లను రిక్రూట్ చేసుకుంటే మేము కూడా ఇంతకుముందు వెళ్ళిపోయినటువంటి కింగ్ ఫిషర్ లాగానో మరొక కంపెనీ ద్వారానో లాగానో మేము వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ ఉండాలంటే కుదరదు. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే స్ట్రక్చరల్గా చాలా మార్పులు రావాలి. అంటే ఎయిర్పోర్టుల్లో వీళ్ళ ల్యాండింగ్కి సంబంధించి చాలా తక్కువ ల్యాండింగ్స్ రికార్డ్ అవుతాయి. వీళ్ళ ఫ్లైట్లు తక్కువ, సర్వీస్ ఎక్కువ. కాబట్టి అవి నిరంతరం తిరుగుతూనే ఉంటాయి ఆ ఫ్లైట్లు. ఈ తిరుగుతూ ఉండటం వలన అది ఎక్కడా కూడా మీకు ఒక ఎయిర్పోర్ట్లో దాని ల్యాండింగ్ టైం మాత్రమే ఉంటుంది. అదే తప్ప వాళ్ళు విడిగా పేమెంట్స్ పెద్దగా చేయరు, చేయాల్సిన అవసరం రానివ్వరు. అక్కడ కూడా ఆదానే, డబ్బులు ఖర్చు కాకూడదు అనేది ప్రోగ్రామ్. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఫ్లైట్లని కొంత రెస్ట్ ఇస్తే వీటిని ఇక్కడ పెడితే దాన్ని అక్కడ హోల్డ్ చేసినందుకు డబ్బులు కట్టాలి. అది ఎంతసేపు ఉంటే అన్ని గంటలు క్యాలిక్యులేట్ చేసి డబ్బులు అడుగుతారు.
ఈ పేమెంట్స్ అన్నీ తగ్గించాలి. స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు చాలా జరగాలి. ఓకే. అంటే భారతదేశంలో విమానయాన సంస్థలు మనగలగాలంటే అవి ఇప్పుడు ఏం జరుగుతోంది, కొత్త ఆర్గ్యుమెంట్ ఒకటి ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రైసిస్ మొదలైన తర్వాత వాళ్ళు ఫ్లైట్లు క్యాన్సిల్ చేసుకుంటూ, ఫ్లైట్ కాదు సర్వీస్ క్యాన్సిల్ చేసుకుంటూ దాదాపు చాలా కాలంగా నవంబర్ నుంచి మొదలైంది ఇది. అవును. నవంబర్ నుంచి వాళ్ళు క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే మీకు డిసెంబర్ 1 డెడ్ లైన్ పెట్టారు వీళ్ళు, డెడ్ లైన్ పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఏ రకమైనటువంటి రిక్రూట్మెంట్స్ చేసుకోలేదు. ఓకే. ఆ ఉన్న పైలట్లతోనే సర్వీసులు తగ్గించుకుంటూ వెడుతున్నాము అని చెబుతూ, అంటే మీరు నిబంధనలు కఠినతరంగా అమలు చేస్తే మేము సర్వీసులు తగ్గించుకోవడం తప్ప ఆల్టర్నేటివ్ లేదు, మేము కొత్త రిక్రూట్మెంట్ చేయం, అదనంగా పైసా డబ్బులు ఖర్చు పెట్టం అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు వీళ్ళు. ఇది 1 గంట లేటు, 2 గంటలు లేటు, 6 గంటలు లేటు ఇలా మొదలయ్యి ఎప్పుడైతే ప్రెజర్ పెరిగిందో, మీరు బుకింగ్లు ఆపలేదు, ఆన్లైన్ బుకింగ్లు ఆపలేదు, చాలామంది బుక్ చేసేసుకున్నారు. ఎప్పుడు 6 నెలల ముందే బుక్ చేస్తారు, 7-8 నెలల ముందే, 1 ఇయర్ ముందు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకున్నారు వీళ్ళు అంటే ఆఫర్లు ఇస్తారు వీళ్ళు. అవును. ఈ ఆఫర్ల మీద బుక్ అయిపోయినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు బుక్ అయ్యారు. వీళ్ళందరూ వచ్చేసారు రోడ్ల మీదకి. వీళ్ళు కరెక్ట్గా జర్నీ చేయాలి అనుకున్నప్పుడు, రెండోది ఫ్లైట్ జర్నీ అనేది ఒకప్పుడు ఒక సెక్షన్కి మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు దాదాపుగా అందరూ వాడేస్తున్నారు. ఎయిర్ ట్యాక్సీ సిస్టమ్ అంటే అదే కదా. డొమెస్టిక్ ఎయిర్వేస్ మీద డిపెండ్ అవుతున్నటువంటి సందర్భాలు చాలా పెరిగినాయి. ఒక పెళ్లి ముహూర్తం ఉంటుంది, ఆ పెళ్లి ముహూర్తానికి 6 నెలల ముందు ముహూర్తం పెట్టుకుంటే దాదాపు అందరికీ తెలుస్తుంది, బంధువులందరికీ. వీళ్ళు అప్పుడే బుక్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి కాస్ట్ తక్కువ ఉంటుంది, ఏదో ఒక ఆఫర్లో బుక్ చేసేస్తారు రాను పోను. అవును. ఇలా బుక్ చేసుకున్న వాళ్ళు ఆ పెళ్లికి వెళ్ళలేని పరిస్థితి. అంటే పెళ్లి ముహూర్తం పెట్టిన రోజే వీళ్ళు ఫ్లైట్ బుక్ చేసుకుని కూడా ఆ పెళ్లికి వెళ్ళలేక అక్కడ విమానాశ్రయంలో కూర్చుని ల్యాప్టాప్లో అక్షింతలు వేసినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. అలాగే రకరకాలు ఇలా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళేదాకా వాళ్ళకి తెలియదు, ఇంటిమేషన్ లేదు, ఎవరికి ముందస్తుగా సమాచారాలు లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే వీళ్ళ లగేజీ లోపలికి వెళ్ళిపోతుంది, వీళ్ళ ఫ్లైట్ రాదు, వీడు సరుకు ఇవ్వడు, వెనక్కి పంపరు. ఇంకొక ఎయిర్వేస్కి వెళ్ళాలంటే ఎయిర్ ఇండియా ఉంది, వాళ్ళేమో ప్రైసులు విపరీతంగా పెంచుకు కూర్చున్నారు. దాని మీద కోర్టు అక్షింతలు వేసింది నిర్ణయం. ఏం పద్ధతి ఇది అని. అంటే జనం మీ మీద ఆధారపడుతున్నారు అనేది ఒక లీనియంట్గా తీసుకుని మీరు అలా రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోవటం ఎలా సబబు, దీనికి సంబంధించిన నియంత్రణ లేదా అని చెప్పి డైరెక్టర్ జనరల్ మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి ఇది నడుస్తోంది. అయితే ఈ గందరగోళం గురించి ప్రపంచం అంతా మాట్లాడుతోంది, కానీ దీని వెనకాల వేరే ప్రోగ్రామ్ ఏదో ఉందనేది డౌట్. ఏమై ఉండొచ్చు సార్ ఇది? ఏమై ఉండొచ్చు అంటే, ఇప్పుడు ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి, లేదు భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదంతో నడుస్తున్నటువంటి మీడియా మొత్తం ఒకటే ఆర్గ్యుమెంట్ చేస్తోంది, ఈ మొత్తం కాన్స్పిరసీ జరిగింది ఇండిగో నుంచి, కాబట్టి ఇండిగో సీఈఓని ఫైర్ చేస్తున్నారు. టోటల్గా దాని మీద రకరకాల కథనాలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. నిజమే, అది ప్రాఫిట్గా నడపడం కోసం వాళ్ళు చాలా దారుణాలు చేస్తున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే, వీళ్ళు కొత్తగా చెప్పక్కర్లేదు. జనాలు ఇంతకు ముందు కూడా ఓపెన్గా మాట్లాడుకునేవాళ్ళు ఇండిగో ఫ్లైట్ గురించి. చాలా దారుణమైనటువంటి సర్వీస్ ఉంటుంది, వాళ్ళ ఫ్లైట్ లోపల ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ అనుభవమే. సెట్విన్ బస్సు లాగా, సర్వీస్ ఆటో లాగానే ఉంటుంది అది. మీకు లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత కొన్ని సందర్భాల్లో ఏసీలు ప్రాపర్గా పనిచేయవు లోపల. అది వాళ్ళు సర్దుబాటు ధోరణిలో చెప్తారు, ఏమండి మీరు ఢిల్లీ 1.5 గంటన్నరే కదా, కొంచెం దీనిలో వస్తుంది, ఒక ఇదేదో రన్ అవుతోంది, ఒక యూనిట్ రన్ అవుతోంది, భరించండి ఇట్లాంటివి అని చెప్పేసి నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే ఫెసిలిటీస్ కూడా ప్రాపర్గా ఉండవు. ఒక్కొక్క చోట ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకెళ్ళి లోకల్గా ఉన్నటువంటి ఏదో ఒక స్టార్ హోటల్లో పెట్టి వాళ్ళకి ఆ 3-4 గంటలు ఎంగేజ్ చేసి వాళ్ళని ఏదో పద్ధతిలో మళ్ళీ తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించడం అనేది చాలా విమానయాన సంస్థలు చేస్తాయి. కానీ వీళ్ళు అలా పట్టించుకోరు, తిరిగి అక్కడ వదిలి మీరు ఇక్కడే ఉండండి అని చెప్తారు. అక్కడ ఎయిర్పోర్ట్లో అలా తిరుగుతూ గడిపి మళ్ళీ ఫ్లైట్ ఎప్పుడు రిపేర్ అయ్యి వస్తే అప్పుడు వెళ్ళి ఎక్కడమే. ఇలాంటి చాలా చౌకబారు పద్ధతుల్లో వాళ్ళు నడుపుతారు అనే విషయం అందరికీ తెలుసు.
అవును. ఇప్పుడు ఈ మీడియాలో విపరీతంగా ఇండిగోని బ్యాడ్ చేస్తున్నారు, అవును, ఆల్రెడీ బ్యాడ్ అది. ఇంకా బ్యాడ్ చేస్తున్నారు చేస్తున్నారు. వాంటెడ్గా. ఉమ్. ఇందులో 65% వాటా వాళ్ళదే ఉంది. అవును. భారతదేశ విమానయాన సర్వీసుల్లో వాళ్ళే మేజరు. కాబట్టి దీని మీద టార్గెట్ చేసి ఆల్మోస్ట్ మోనోపలి. మొనోపలీని బ్రేక్ చేయాలి. ఈ మొనోపలీ అనే దాన్ని బ్రేక్ చేయాలనే డిమాండ్ బలంగా ఉంది ఇప్పుడు. అంటే కొత్త కంపెనీలను ఇన్వైట్ చేయాలి. ఉన్న కంపెనీలు పారిపోయినాయి కాబట్టి కదా దీనికి మొనోపలీ వచ్చింది. అవును. ఇప్పుడు కొత్త కంపెనీలను తీసుకొచ్చి ఎలా నడుపుతారు? గతంలో పారిపోయిన వాళ్ళ అనుభవాలు ఏమిటి? వాళ్ళతో ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇండిగో క్రైసిస్ నుంచి ముందుకొచ్చినటువంటి చాలా అంశాలు జనాల మనసుల్లో బలంగా రిజిస్టర్ అయినాయి. అవును. ఈ రిజిస్టర్ అయిన సందర్భంగా చాలా స్ట్రక్చరల్ చేంజెస్ చేస్తారు. ఓకే. పర్టికులర్గా ఇప్పుడు ఇండిగో వాడు ఏదైతే కోరుకున్నాడో అది జరుగుతుంది. ఆ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లో ఇక్కడ మెయింటెనెన్స్కి సంబంధించి, పార్కింగ్కి సంబంధించి, వీళ్ళ ఫ్లైట్లు అక్కడ కీప్ చేసుకున్నందుకు తీసుకునేటువంటి రుసుములు ఇవన్నీ అవును తగ్గిస్తారు విపరీతంగా. తగ్గించడం ద్వారా రెండోది, వీళ్ళు ఎప్పుడూ కూడా మొన్న ఎందుకు చేయలేదు, ప్రయాణికులకు ముందస్తుగా ఎందుకు మెసేజీలు ఇవ్వలేదు అంటే, మీరు లోపలికి రావటం వలన ఒక వ్యాపారం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు బయట నుంచి జనాలు విమానాశ్రయం లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఊరికే ఉండరు, అక్కడ ఏదో ఒకటి కన్జ్యూమ్ చేస్తారు. ఇది ఒక దారుణం. అక్కడున్న హోటల్స్లో తింటారు, కూర్చుంటారు. ఈ మెయింటెనెన్స్ అంతా జరగాలంటే ప్రయాణికులు ఉండాలి అక్కడ. విపరీతమైన వ్యాపారం జరిగింది అక్కడ ఎయిర్పోర్టుల్లో ఈ విమానాలు లేట్ అవటం వలన. అవును. ఈవెన్ అక్కడ ఉండే షాప్స్ కూడా బాగా రేట్లు పెంచారు. వాళ్ళు విపరీతమైన వ్యాపారం చేశారు. దీని గురించి ఎవడు మాట్లాడు. ఇలా వాళ్ళు ముందస్తు మెసేజీలు ఇవ్వకుండా కుట్రపూరితంగానే లోపలికి తీసుకొచ్చారు జనాల్ని దోపిడీ చేయటానికి. ఇప్పుడు ఈ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు చేసి, ఈ తగ్గింపులు అన్నీ చేసి, ఒక 2-3 ప్రైవేటు సర్వీసెస్ని మళ్ళీ పట్టుకొస్తారు రంగంలోకి. పట్టుకొచ్చి ఇండిగోని కొంత డైల్యూట్ చేస్తూ నెమ్మదిగా దీన్ని టేక్ ఓవర్ చేయటం అనేది జరుగుతుంది. ఈ టేక్ ఓవర్ ఎవరికి పెడుతుంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఫోకస్ అయినటువంటి పరిస్థితి ఏంటంటే, బాంబే ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ ఎవరైతే చూస్తున్నారో, నిజానికి వారికి విమానయాన రంగంలో గతంలో ఏ అనుభవము లేదు. గౌతమ్ అదానికి అసలు ఆయనకి ఏ రంగంలోనూ ఏ అనుభవం లేదు. పర్టికులర్గా ఈ ఏరియాలో లేరు వాళ్ళు. కానీ స్ట్రైట్గా తీసుకొచ్చి వాళ్ళకి ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ అప్పచెప్పారు. జీవీకేని వెనక్కి పంపించేశారు. జీవీకేని వాంటెడ్గా వెనక్కి నెట్టేసి, పైగా నిర్మాణ దశ నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా నడిచిన వ్యవహారం. అలాగే మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వాళ్ళని తరిమేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది నడుస్తున్నటువంటి చరిత్ర. అంటే మెయింటెనెన్స్ ఎవరి చేతుల్లో ఉంటుందో, ఈ మేజర్ స్ట్రైక్ ఉన్నటువంటి కంపెనీ కూడా నెమ్మదిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు దాన్ని. అంటే వాళ్ళదే ఎయిర్పోర్టు, వాళ్ళదే ఫ్లైట్ అయినప్పుడు ఈజీ అవుతుంది. ఇది ఎలాగూ సర్వీస్ ఆటో మోడ్ ఆపరేషనే కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఫ్లైట్లు పెంచుకోవడానికి దాదాపు 2 ఏళ్ల క్రితం ఆర్డర్ ఇచ్చున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి 500 ఫ్లైట్లని కొంచెం పెంచుకోవటం కోసం అదనంగా కొన్ని ఫ్లైట్లు కావాలని ఆర్డర్ ఇచ్చుకున్నారు. అవి ఇంకా రాలేదు. ఆ ఆర్డర్ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో కూడా దీని ప్రభావం పడి దీని మదర్ కంపెనీ తాలూకా షేర్లు పతనం అవటం అనేది జరుగుతోంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కరెక్షన్ చేసుకోవటానికి కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. ఈ కంపెనీని ఎవరికొకరికి సరెండర్ చేయక తప్పని పరిస్థితి ఉంది. ఇదే పద్ధతిలో వీళ్ళు గతంలో ఇక్కడ వీళ్ళని జేమ్మర్ వాళ్ళని భయపెట్టింది కూడా అక్కడే. వాళ్ళు ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఒక 7,000 కోట్లు ఎవడో అప్పిస్తారన్నారు వాళ్ళకి. అది తెచ్చుకుని ఉంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఇబ్బంది అయ్యేది కాదు. దాన్ని అలో చేయకుండా వాంటెడ్గా ఆపి వాళ్ళని బయటకు గెంటేసి దానిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ. దాదాపుగా అదే పని ఇప్పుడు వీళ్ళతో చేయబోతున్నారు ఇండిగోతో. చేసి ఇండిగోకి నో అదర్ గో అని చెప్పేసి ఒక బోర్డు పెట్టేసి కార్నర్ చేసి దాన్ని నెమ్మదిగా వీళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చేసి, ఆల్రెడీ వాళ్ళు ప్రాఫిటబుల్గా నడుపుతున్నారు. దాదాపు మొన్న అక్టోబర్ వరకు వాళ్ళు ప్రాఫిటబుల్గానే ఉన్నారు. అక్టోబర్ నుంచి నెమ్మదిగా దెబ్బతింటున్నారు వాళ్ళు. ఇప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీ అనుకూల మీడియా అలాగే వ్యాఖ్యాతలు కూడా
వీళ్ళందరూ ఒకటైపోయి కేవలం ఇండిగోని మాత్రమే కాదు, ఇండిగోకి ప్రభుత్వం నుంచి అంటే పర్టికులర్గా ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కూడా సహకారం అందుతోంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే దానిలో కూడా స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు జరగాలి. అంటే దానిలో కొంతమందిని బలి చేస్తారు ఈ అకౌంట్లో. అంటే ఇంతకాలం మీరు ఎందుకు 18 నెలలు ఎందుకు వదిలేశారు వాళ్ళని సీరియస్గా పట్టించుకోకుండా? ఎప్పటికప్పుడు మీరు వెళ్ళి మానిటర్ చేయాలి కదా. మీరు కొత్త రిక్రూట్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు పైలట్లని, ఇవన్నీ మానిటర్ చేయాలి కదా. మీరు ఎందుకు చేయలేదు అంటారు. ఇప్పటి వరకు వాళ్ళని వదిలేయటము వీళ్ళే, ఇప్పుడు మళ్ళీ దాన్ని సీరియస్గా పట్టించుకున్నట్టుగా నటించటం. అలాగే ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి పౌర విమానయాన శాఖ ఒకటి ఉంది మనకి. ఆ శాఖకు మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రి గారు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినవాడు. ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. నిజానికి ఈ టోటల్ స్క్రిప్ట్తో అతనికి సంబంధం లేదు. అతను పాయసంలో గరిటెలాంటోడు. రామ్మోహన్ నాయుడు పాయసంలో గరిటెలాంటోడు. అతనికి ఆ పాయసం వేడి తెలీదు, రుచి తెలీదు. జస్ట్ ఈ పాయసాన్ని గ్లాసులో పోసుకోవడం వరకు తను ఉపయోగపడతాడు, అంతవరకే. అంతిమంగా ఇతనికి దొరికే లబ్ధి కూడా ఏం లేదు. కానీ అతని మీద దాడి జరుగుతుంటే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరూ కూడా సీరియస్గా మాట్లాడే పరిస్థితుల్లో లేకపోవడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేస్తున్నాం అన్నట్టుగా ఒకటి వీళ్ళు మాట్లాడుతున్నారు బయట. అర్నాబే అనుకుంటున్నారా, లేకపోతే అర్నాబ్ అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ రోజు? అది కూడా స్కీమే. ఓకే. అంటే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలందరూ చాలా సచ్చీలురు. అవును, బీజేపీ వాళ్ళని ఆయన ఏమీ అనలేదు అసలు. వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, దైవాంశ సంభూతులు. కొంతమంది కొత్తగా మన భక్త మండలిలో చేరిన వాళ్ళల్లో సరైనటువంటి పరిపాలన అనుభవాలు లేకపోవడం వలన ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. అందుకని ఇతని భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకున్నారు. రామ్మోహన్ నాయుడు భుజం మీద తుపాకీ పెట్టారు వాళ్ళు. దీన్ని ఏదో పద్ధతిలో ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ చేయటం కోసం ఆ డిస్కషన్లో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పెద్ద మనిషి, ఇది నిజానికి మా పార్టీ కూడా దీన్ని జవాబుదారీగా తీసుకుని మానిటర్ చేస్తోంది అని చెప్పాలనుకున్నాడు. అనుకుని లోకేష్ మానిటర్ చేస్తున్నాడు అని చెప్పాడు. చెప్పగానే అతను రెచ్చిపోయాడు. ఇక రెచ్చిపోయి ఏ లెవెల్లో చేస్తాడు, ఏ పద్ధతిలో చేస్తాడు, అతనికి ఉన్నటువంటి అర్హత ఏమిటి అనేది టార్గెట్ చేశాడు. ఆయన రాష్ట్రంలో మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు, ఏ హోదాలో అతను మానిటర్ చేస్తాడో చెప్పని చెప్పి సీరియస్గా దాడే. ఈ దాడి జరిగినప్పటికీ కూడా దాడి మీద వాళ్ళు మాట్లాడట్లేదు. ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడట్లేదు. తెలుగుదేశం పార్టీ ఆశీర్వాదంతో బతుకుతున్న మీడియా కొంచెం అర్నాబ్ మీద అటాక్ చేస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నారు, అంతవరకే తప్ప పార్టీ నుంచి ఏ రకమైన స్పందన లేదు ఇప్పటిదాకా. సీరియస్గా రామ్మోహన్ నాయుడు కూడా అటాక్ చేయాలనుకోవడం లేదు. అతనికి టోటల్ సీన్ తెలుసు, తన పాత్ర పరిధేంటో తెలుసు, అతనికి తన నటన ఎంతవరకు నడవాలో తెలుసు అతనికి. ఆ స్పష్టతతోనే మొన్న పార్లమెంట్లో మాట్లాడాడు అతను. ఇది టోటల్గా ఇండిగోని దాన్ని డీఫేమ్ చేసి ఏదో పద్ధతిలో మొత్తం భారం వాళ్ళ మీద వేసి, కొంతమేరకు ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మీద కూడా నిందలు వేసి, అందులో కరెక్షన్స్ పేరుతో కొంతమందిని పీకి, కేంద్రం చాలా అప్రమత్తంగా ఉంది. అంటే అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ మనకు తెలుసు. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్కి కారణం మీరు ఈ రెస్ట్ ఇవ్వకపోవడం అనేది చెబుతూ, ఈ రెస్ట్ ఇవ్వాలి, ఎక్కువ మంది పైలట్లను రిక్రూట్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పి ఇప్పుడు పైలట్కి సంబంధించినటువంటి ఈ శాలరీ ఇది ఉంది స్ట్రక్చర్, దాన్ని కూడా రీస్ట్రక్చర్ చేస్తారు ఈ అకౌంట్లో. విమానయాన సర్వీసులు ప్రాఫిటబుల్గా నడవటానికి ఏ రకమైనటువంటి స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు జరగాలో అవన్నీ ఇండిగో పేరు చెప్పి చేసేస్తారు. ఇవన్నీ ఆ గుజరాతీ పెద్దన్న కోసం చేసేసిన తర్వాత ఇది సానుకూలంగా మారుతుంది. గ్రౌండ్ హ్యాపీగా గ్రౌండ్ మారిపోయిన తర్వాత 2-3 వాళ్ళకి చెందినటువంటి వాళ్ళ మనుషులతోనే 2-3 కంపెనీలు ఫ్లోట్ చేయిస్తారు. చేయించి ఇది మొనోపలీ కాదు అని చెబుతూ ఇండిగోని కిల్ చేసి అది అదాని కంట్రోల్లో పెట్టేసి ఇంకొక 2-3 దుకాణాలు వీళ్ళే ఫ్లోట్ చేసి దానికి అనుబంధంగా పెట్టి వీళ్ళందరూ కలిసి ఒక స్కీమ్ చేసి ప్రైసింగ్ పెట్టి నెమ్మదిగా జనాన్ని రాబట్టి
దాని నుంచి ప్రాఫిట్స్ తీయాలనేది ప్రోగ్రామ్. ఓకే. ప్రాఫిట్ ఎలా తీయాలో వాళ్ళు నేర్పించారు. ఏది ఇండిగో మేనేజ్మెంట్ అవును, అదే మోడల్ని కంటిన్యూ చేస్తారు. అదే మోడల్ కంటిన్యూ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ని తొలగించేసి ఏదైతే వాళ్ళు కోరుకున్నారో, దాదాపు 5 ఏళ్ల నుంచి ఫైట్ జరుగుతోంది, ఇది ఈ రోజున కాదు. అవునవును, ఆ కోరుకున్నదాన్ని వీళ్ళు తెచ్చుకుంటారు. Yes, yes. వీళ్ళు తెచ్చుకుని వీళ్ళ పద్ధతిలో వీళ్ళు ఆపరేషన్స్ చేసి ప్రాఫిటబుల్గా మార్చేసి తాము లబ్ధి పొందటం కోసం ఏది జరగాలో అలా జరుగుతుంది. అంటే నిజానికి పౌర విమానయానానికి సంబంధించి నియమ నిబంధనలు సవరించటము ఇలాంటివి ఎన్నడూ జరగలేదు. మనకి లిబరలైజేషన్ వచ్చేసిన తర్వాత కూడా నిజానికి ఎయిర్ ట్యాక్సీ సిస్టము దీని గురించి చాలా చర్చలు జరిగినాయి 90 దశకంలో, కానీ సీరియస్గా పట్టించుకోలేదు. ఓకే. దాని పద్ధతిలో అది నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఒక 4-5 ఏళ్ల నుంచి దాని మీద కాన్షియస్గా దృష్టి మొదలైంది. ఓకే. ఎప్పుడైతే వాళ్ళు దృష్టి పెట్టారో ఇమ్మీడియట్గా ఈ నిబంధనలు పట్టుకొచ్చారు. ఈ నిబంధనలు పట్టుకురావడానికి వీళ్ళకి అంతర్జాతీయంగా ఉన్నటువంటి పౌర విమానయాన సంస్థల నుంచి కూడా ఈ డైరెక్షన్స్ ఉన్నాయి. మీరు ఎంత టైం ఇస్తున్నారు, వాళ్ళకి రెస్ట్ టైం ఎంత ఇస్తున్నారు పైలట్లకు అనేది ఒక గొడవ అక్కడి నుంచి మొదలైంది, ప్రెజర్. ఓకే. నిజానికి పైలట్ల సంఘం ఒకటి ఉంది. ఆ నాయకుడు గతంలోనే వెళ్ళి మాట్లాడాడు వీళ్ళతో, ఏది ఈ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళతో చాలా తీవ్రమైనటువంటి చర్చలు జరిపారు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. ఆ నాయకుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి, ఆ రోజున ఎవరూ పట్టించుకోలేదు మా గోడు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న మాటలు పక్కన పెట్టి వీళ్ళు నిబంధనలు తీసుకొచ్చేసి ఆ నిబంధనలు అమలు గురించి ఇప్పుడు కాన్షియస్గా మాట్లాడుతున్నారు 18 నెలల తర్వాత. మేము అప్పటి నుంచే మొత్తుకుంటున్నాం, ఇదిగో మేము సమర్పించిన కాగితాలు అని చెప్పి వాళ్ళు మీడియాకి రిలీజ్ చేశారు. ఇలాంటి రకరకాల గందరగోళాలు, పట్టించుకోకపోవటాలు, ఇవన్నీ డ్రామాలు నడిచినాయి. నిజానికి గవర్నమెంట్ సెక్టార్లో ఉండాల్సినటువంటి సర్వీసులు కూడా తీసుకెళ్లి టాటాలకు అప్పచెప్పేశారు కదా. ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ వాళ్ళ చేతుల్లో లేదు, టోటల్గా ఏది వాళ్ళ కంట్రోల్లో లేకుండా పక్కకు వదిలేశారు అన్ని. ఇప్పుడు పైలట్ల ట్రైనింగ్ కూడా అదాని చేస్తున్నారని విన్నాం మనం. అంటే అదాని పేరుతో ఉంది. అయితే దేశంలో చాలా చోట్ల వాళ్ళు ఉన్నటువంటి యూనిట్లు, అంటే పైలట్ ట్రైనింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ ఒక గొడుగు కిందకు తీసుకొస్తారు. ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితం హైదరాబాదులో ఉన్నటువంటి శిక్షణ సంస్థల దగ్గర నుంచి కూడా వీళ్ళందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. ఓకే. ఏం మాట్లాడారు వీళ్ళు అంటే, వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఆ ఎక్విప్మెంట్ వ్యవస్థలు ఉన్నాయి. మనకి దిండిగల్లో ఒక వ్యవస్థ ఉంది ట్రైనింగ్, దీంతో పాటు దాని గొడుగు కింద ఉన్నటువంటివి ప్రైవేటు ఏజెన్సీస్ కొన్ని ఉన్నాయి. వీళ్ళందరినీ మీరు స్ట్రెంగ్థెన్ అవ్వండి, అయ్యి మీకు వస్తున్నటువంటి డబ్బుల్లో మాకు పేమెంట్ ఈ లెవెల్లో ఇవ్వాలి, ఇస్తే మేము ప్లేస్మెంట్లకు సంబంధించిన గ్యారంటీలు ఇస్తాం. ఓకే. తద్వారా మీరు ఇంతకుముందు గందరగోళం ఉండేది, వీళ్ళు తయారు చేసినటువంటి పైలట్లను ఎలా తొయ్యాలి అనేది ఒక సమస్యగా ఉండేది. ఇప్పుడు ఆ సమస్యకి ఒక గేట్వే ఏర్పాటు చేశారు అన్ని చోట్ల నుంచి. కాబట్టి మీ అందరికీ మేము అష్యూరెన్స్లు ఇస్తున్నాం, మీరు ఇప్పటివరకు ఏదైతే చేస్తున్నారో అదే చేసుకోండి, కానీ ఇది మా పేరుతో జరుగుతున్నట్టుగా జరగాలి. ఈ వ్యాపారం మేం చేస్తాం, మీరు నిర్వాహకులుగా ఉంటారు అక్కడ, దానికి మీకు ఈ పేమెంట్లు వచ్చేస్తాయి. ఇలా ఉన్న వాళ్ళనే వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవటం, ఉన్న కంపెనీని టేక్ ఓవర్ చేసి ఈ శిక్షణ శిబిరాలను కూడా కంట్రోల్లోకి తీసేసుకుని మొత్తం మేమే చేస్తున్నాం, ఆయనే చేస్తున్నాడు, గౌతమ్ అదానియే చేస్తున్నాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఓకే. ఇక్కడ ఒక కామెంట్ కూడా వినిపించారు సార్, యాక్చువల్గా అంటే మొనోపలి వస్తే ఎంత ప్రాబ్లమాటిక్గా ఉంటుందని కొద్దిమంది పొలిటీషియన్స్ కానీ కొద్దిమంది ఇది ఒకటి తీసుకొచ్చారు. బట్ ఇక్కడ చూస్తుంటే ఈ చేపను కూడా తినే ఒక పెద్ద చేప చేతిలోకి వెళ్ళిపోతున్నట్టు, మరింత మొనోపలిలోకి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకా డేంజర్ కదా, మొనోపలిని బ్రేక్ చేస్తున్నాము అని. అంటే మనకి యాక్చువల్గా ఇది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అయి, ఇది ఈ మొనోపలి చేయటము అనేది వైలేషను. అయితే దాన్ని ఇప్పుడు మళ్ళీ చర్చలోకి తీసుకొచ్చారు.
మనకి కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కూడా జరుగుతోంది. వీళ్ళు కాన్స్టిట్యూషన్ ఏ రోజు పట్టించుకోరు, కానీ వీళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం దాన్ని మాట్లాడిస్తారు జనం చేత. ఓకే. మాట్లాడించి ఇప్పుడు ఇది ఈ మొనోపలీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి యాక్ట్కి విరుద్ధంగా జరుగుతోంది కాబట్టి ఇక్కడ మనం ఒక 2-3 కంపెనీలని యాడ్ చేయాల్సి ఉంటుంది ఓకే అని వీళ్ళే చెప్పేసి మీరు అన్నట్టుగా ఫ్లోట్ చేస్తారు. చేస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఓకే. అంటే వీళ్ళు ఈ గందరగోళం మొదలవటానికంటే ముందే వీళ్ళు ఈ పైలట్లకి శిక్షణ ఇస్తామని చెప్పుతున్నటువంటి సంస్థలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. వీళ్ళతో దాదాపు 3 నెలల క్రితమే వీళ్ళు టచ్లోకి వచ్చేసారు. ఓకే. వచ్చారు. నాకు తెలిసే 2-3 ఏజెన్సీలకు సంబంధించిన వ్యక్తులు తరచూ ఢిల్లీ వెళ్ళొస్తున్నారు. ఓకే. ఏంటి ప్రోగ్రాం అంటే వాళ్ళు ఎవరు బయటపడలేదు, కానీ ఇదే ప్రోగ్రాం. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల కంట్రోలు వాళ్ళే టేక్ ఓవర్ చేస్తున్నారు నెమ్మదిగా. అంటే బాంబే కాదు, ఢిల్లీ కూడా వెళ్ళిపోబోతోంది త్వరలో. ఓకే. ఢిల్లీ కూడా వీళ్ళ కంట్రోల్లో ఉండే అవకాశం కనిపించడం లేదు. అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. నిర్వహణ వాళ్ళే, సర్వీసులు వాళ్ళవే, ఫ్లైట్లు వాళ్ళవే. ఇప్పుడు చాలా కంపెనీల వాళ్ళు ఆర్డర్లు పెట్టున్నారు ఓకే ఫ్లైట్స్ కోసం. ఆ కొత్త ఫ్లైట్లన్నీ వీళ్ళ కంట్రోల్లోకి వస్తాయి. వీళ్ళు అవన్నీ టేక్ ఓవర్ చేసేస్తారు. చేసేయటం ద్వారా ఫ్లైట్ సర్వీసెస్ పెంచుతారు గణనీయంగా. ఫ్లైట్స్ సఫిషియెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఫ్లైట్లు తక్కువ ఉండి సర్వీసులు ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళు, ఇండిగో వాళ్ళు సఫిషియెంట్ ఫ్లైట్లు, సఫిషియెంట్ మ్యాన్ పవరు అన్నిటికీ సంబంధించి వాళ్ళకి తక్కువ ఖర్చులో అయిపోవటానికి నిబంధనలన్నీ సడలించుకొని తగిన మెకానిజం ఏర్పాటు చేసుకుని అప్పుడు ఆపరేషన్స్లోకి దిగి దాని నుంచి భయంకరమైనటువంటి ప్రాఫిట్ తీసి విమానయాన సర్వీస్ చేయటం, దానంత ప్రాఫిటబుల్ బిజినెస్ మరొకటి లేదు అని చెప్పి వాళ్ళు ఒక రోల్ మోడల్ సెట్ చేయబోతున్నారు. ఇండిగో అనేది ఈ ప్రోగ్రామ్కి ఉపయోగపడినందుకు గాను ఒక నమూనా కింద ఉంది అది. లేదు, అది ఉపయోగపడింది. అదే నమూనా. ఆ ఉపయోగపడినటువంటి సందర్భానికి సంబంధించి వాళ్ళకి పెద్దగా నష్టం జరగకుండా కూడా చూసుకుంటారు. ఇప్పుడు ఆ CEO మీద వాళ్ళ మీద ఆయన మాట్లాడేశాడు పార్లమెంట్లో. ఇవన్నీ భరిస్తారు వాళ్ళు ఎక్కడా కౌంటర్ చేయట్లేదు, మౌనంగా ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది సన్నివేశం. అంటే CEO తొలగింపు జరుగుతుంది ముందు. ఆ తొలగింపు జరిగిన తర్వాత నెమ్మదిగా స్ట్రక్చరల్ ఇవి చేసుకుంటూ ఆ డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా డైల్యూట్ చేసి దాన్ని టేక్ ఓవర్ చేసేసి పంపించేస్తారు వాళ్ళు పక్కకి. ఇది చాలా అద్భుతమైనటువంటి స్కీము. మనం చాలా కంపెనీలు చూసాం ఇంతకుముందు, అన్ని రంగాల్లోనూ ఇదే జరుగుతూ వస్తోంది. ఇప్పుడు వాళ్ళ దృష్టి ప్రధానంగా పౌర విమానయాన రంగం మీద పడింది. దాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవడం కోసం దాదాపుగా 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి డ్రామా తాలూకా క్లైమాక్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్లు పడుతున్నటువంటి కష్టం అది కూడా వీళ్ళు హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క హ్యాండిల్లోనూ, అంటే వాళ్ళకి చెందినటువంటి హ్యాండిల్స్లో విపరీతంగా ప్రయాణికులతో మాట్లాడిస్తున్నారు. ఆల్టర్నేటివ్ సర్వీసెస్ ఏర్పాటు చేయకపోతే ప్రభుత్వం, అంటే ట్రైన్ సర్వీసెస్ ఇవన్నీ ఎన్హాన్స్ చేశారు వీళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేయటానికి. చాలా చోట్ల విమానాశ్రయాలతో బస్ సర్వీసులు అనుసంధానం చేశారు. ఇప్పుడు శబరిమల వెళ్ళటానికి బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ విమానాశ్రయంలో ఉన్నారో ఆ ప్రాంగణంలోకే బస్సులు వచ్చి వాళ్ళని ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి గవర్నమెంట్ చాలా చేస్తోంది మా కోసం, వీళ్ళు మాకు అన్యాయం చేశారు, ఇది బయటలు తీసుకుని ప్రసారం చేస్తున్నారు. ఇలా ఒక పద్ధతి ప్రకారం ఆ కంపెనీని కిల్ చేయటం అనే దాని మీద విపరీతమైన కేంద్రీకరణ, మీడియాని విపరీతంగా వాడుకోవటం. ఈ భయం ఎన్డీఏ పాలకపక్షాల్లో రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మీద దాడి చేస్తూ వాళ్ళని టెర్రరైజ్ చేసి కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రోగ్రాం. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీని కంట్రోల్లోకి తీసుకోవటం అనే ప్రోగ్రాం వాళ్ళు బలంగా చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరూ బలయ్యారు. ఇద్దరూ సైలెంట్గా ఉంటే లబ్ధి పొందుతారు. ఆ విషయం ఇద్దరికీ తెలుసు, అందుకని మౌనంగా ఉన్నారు. ఫైనల్గా సార్, ఇప్పుడు మనం ఇండియాలో చూస్తే ప్రతిదీ కూడా మైన్స్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఓడరేవులు కానీ, PSUలు కానీ అన్నీ కూడా ఒక పథకం ప్రకారం అన్నిటిని కూడా ఒకరికి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఒక ప్రక్రియ నడుస్తుంది. అవును.
ఇప్పుడు విమానయాన రంగం. ఇది మొత్తం అంటే ఎక్కడికి దారితీసే, ఎంత డేంజరస్ పరిస్థితుల్లోకి దారితీసే అవకాశం ఉంది? ఎవరైనా అంటే ప్రజలు ఏమైనా చేయగలరా అంటే ఈ దేశంలోకి ఏదైనా రావాలన్నా, ఏదైనా పోవాలన్నా వారికి తెలియకుండా వెళ్ళే అవకాశం లేకుండా పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఎయిర్ సర్వీసెస్, అలాగే షిప్లు, షిప్ యార్డ్లు ఇవన్నీ కూడా టోటల్గా వాళ్ళ కంట్రోల్లో, కార్గో అంతా ఇంత కంట్రోల్లోకి వచ్చేసిన తర్వాత ఈ దేశంలో డ్రగ్స్ వస్తున్నాయి, ఈ దేశంలో విదేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ఆరోపణలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ రోజున కొత్త కాదు కదా. మనం ఆ మధ్య చూసాం, ఎక్కడ వైజాగ్లో ఒక పోర్ట్లో, వీళ్ళకి చెందిన పోర్ట్లోకే దాదాపుగా కొన్ని కంటైనర్ల డ్రగ్స్ వచ్చినాయి అనేది విన్నాం. ఆ తర్వాత ఏమైపోయిందో ఆ వార్త లేదు ఎక్కడ. ఆ డ్రగ్సే ఇక్కడ రాడిసన్ పబ్లో దొరికి ఉండొచ్చు, ఇక్కడ జరిగినటువంటి దాడిలో బయటపడినవి, లేకపోతే బెంగళూరు శివార్లలో జరిగినటువంటి రేవ్ పార్టీలో దొరికిన డ్రగ్స్ అవే అయి ఉండొచ్చు. ఈ డ్రగ్ బిజినెస్లో కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే రాజకీయ నాయకుల ఆశీర్వాదం లేకుండా ఇవి జరగవు కదా. ఇవి జరగవు. కాబట్టి ప్రతి వ్యాపారంలోనూ వాళ్ళు ఉన్నారు. చాలా స్పష్టంగా ప్రతిదీ కంట్రోల్లో ఉంది. ఈ దేశంలోకి అదానీ, అమిత్ షాల అనుమతి లేకుండా ఈగ కూడా ప్రవేశించే అవకాశం లేదు, ఏది బయటకు వెళ్ళే అవకాశం అంతకంటే లేదు. అంత కంట్రోల్లోకి తీసేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీలను కూడా టేక్ ఓవర్ చేయటం కోసం ఇండిగో అనేది ఒక నమూనాగా మనకు కనిపిస్తోంది. అది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఓకే సార్, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుకుందాం. మార్పు వస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే, ఒక కొత్త విధానం మనం చూస్తున్నాం సార్. అంటే గతంలో చాలా కంపెనీలు ఇలా ప్రైవేటైజ్ అయిపోవటం అనేది మనం చూస్తూ వచ్చాం. అంటే వాటిని వాంటెడ్గానే కిల్ చేసేసి సమర్థవంతమైనటువంటి మేనేజ్మెంట్ మనం అందించలేకపోతున్నాం అనే పేరుతో ప్రైవేట్ సంస్థలు అవి ప్రాఫిటబుల్గా నడుపుతాయి అని చెప్పి వాటికి కితాబునిచ్చి వాటికి అప్పచెప్పేయటం అనేది చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు వాటిని కూడా చంపడం మొదలు పెట్టారు. ఇప్పుడు వాటిని పెద్ద చేపలకు వేసేయటం అనేది ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. ఓకే, కాబట్టి ఇది పరిణామ క్రమం. ఓకే సార్, థ్యాంక్ యూ.